ఈయన బీజేపీలో ఇమడలేకపోతా ఉన్నారు. మళ్ళీ కేసీఆర్ వైపు చూస్తూ ఉన్నారా? అందుకే కేసీఆర్ బాటలో మాట్లాడుతూ ఉన్నారా మీరు? నాకు అనుమానం వస్తుంది, మళ్ళీ ఈటెల రాజేందర్ గారు కేసీఆర్ వైపు చూస్తున్నారేమోనని. బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి రావట్లేదని ఆ అక్కస్తో కక్కస్తో ఇష్టం వచ్చిన రీతిలో మాట్లాడుతానంటే చెల్లదు. ఒక పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నావు, గౌరవంతో మాట్లాడి నేర్చుకోవాలి. ముఖ్యమంత్రిని పట్టుకొని ఇష్టారాజ్యంగా మాట్లాడతానంటే ఒక విజిలేస్తే చాలు. మేము మా కార్యకర్తలు ఏం చేస్తారో చూసుకో. సీనియర్ నాయకుడిగా ఉన్నావు, చాలా సందర్భంలో మీరు గౌరవంగా మాట్లాడడం చూశానని. ఎందుకు ఇంతకు దిగజారి మాట్లాడుతూ ఉన్నారు రాజేందర్ గారు? పదవులు వస్తాయి పోతాయి, బీజేపీ అధ్యక్ష పదవి వస్తుందో రాదో ఆ అక్కస్తో మీరు ముఖ్యమంత్రి గారు మీరు మాట్లాడడం, మీరు వాడిన భాష చాలా ఆక్షేపణీయము. ఎన్నేళ్ల రాజకీయ జీవితంలో ఏం నేర్చుకున్నారు మీరు? చదువుకున్నవారు. సంస్కారాన్ని మంట కలిపే విధంగా మాట్లాడడం అనేది మంచి పద్ధతి కాదనే మాట ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. హైదరాబాద్కు సంబంధించి రాబడి గురించి మాట్లాడుతూ ఉన్నారు. హైదరాబాద్ ఉమ్మడి రాజకీయం రానిగా ఎవరు చేశారు? కాంగ్రెస్ పార్టీ కదా. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చినట్టు హైదరాబాద్ ఉమ్మడి రాజకీయం పెడితేనే కదా ఇవాళ మనకి అధిక ఆదాయం హైదరాబాద్లో వస్తూ ఉంది. ఇది మర్చిపోయి మాట్లాడుతూ ఉన్నారు. ధనిక రాష్ట్రంగా పుట్టిన తెలంగాణని ఆనాడు అలీబాబా చాలీస్ చోర్ గ్యాంగ్లో నువ్వొక మెంబర్. ఈ రాష్ట్రాన్ని దివాలా తీసి రాష్ట్రాన్ని మంట కలిపిన చరిత్ర కేసీఆర్ ఫ్యామిలీ, కేసీఆర్ యొక్క అలీబాబా చాలీస్ చోర్లో నువ్వొక మెంబర్. మీకు ఇవాళ రాష్ట్రం గురించి, రాష్ట్ర అభివృద్ధి గురించి మాట్లాడే అర్హత ఎక్కడది? ముఖ్యమంత్రి గారి గురించి మాట్లాడే అర్హత ఎక్కడది? రేవంత్ రెడ్డి గారిని ప్రజలు మెచ్చి నచ్చి ఎన్నుకున్నారు, ముఖ్యమంత్రి చేశారు. ప్రజలకు అనుగుణ పాలన జరుగుతూ ఉంది. ఉద్యోగాలు కావచ్చు, సంక్షేమం కావచ్చు, విద్యా వైద్య రంగంలో అభివృద్ధి కావచ్చు, కాన్షియన్స్లో డెవలప్మెంట్ కావచ్చు, అన్ని రకాలుగా అభివృద్ధి జరుగుతూ ఉంటే కళ్ళబో కన్నబడినట్టు ఆ బీఆర్ఎస్ నాయకుల యొక్క బారిని అందుకొని మాట్లాడుతూ ఉన్నాడు. ఈయన మాటలకి బీఆర్ఎస్ నాయకులు కేటీఆర్ మాటలకి ఏం తేడా లేదు. నాకైతే బీజేపీ నాయకుడిలాగా కాదు, పాత బీఆర్ఎస్ నాయకులాగానే మాట్లాడుతున్నాడు కనబడతా ఉంది. ఇవాళ ఆర్థిక మాధ్యమం ప్రపంచవ్యాప్తంగా ఉంది. అమెరికాలో ఆర్థిక మాధ్యమం ఉంది, విదేశాల్లో అంతటా ఉంది, మన దేశంలో ఉంది. టీఆర్ఎస్ హయాం ఉన్నప్పుడు స్టార్ట్ అయిన ఆర్థిక మాధ్యమం ఇప్పుడు నడుస్తూ ఉంది. దాన్ని అధిగమించి ఇవాళ రాష్ట్రాన్ని పాలిస్తూ ఉంది కాంగ్రెస్ పార్టీ.